Hi guys, welcome back to our channel STEM to STEM Talk. Today, let's discuss CSK versus RCB match. ఫస్ట్ మనం ఓపెనర్స్ తో Yes. కంపేర్ చేద్దాం. రుతురాజ్ గైక్వాడ్ Okay. వర్సెస్ ఫాఫ్ డూప్లెసిస్. Okay. ఫాఫ్ డూప్లెసిస్ అహెడ్ దీంట్లో. అరే బచ్చగాడ్రా బాబు రుతురాజు వాడితో అదే కదా. అరే ఫాఫ్ కూడా Last ఆల్రెడీ year సిఎస్కే ఫాఫ్ నుంచి వచ్చినాడే కదరా. సిఎస్కే అరే ఓపెనర్ ఫాఫ్ అది ఆర్సీబీకి వచ్చిండ్రా. అది ఎంతైనా వాని ఒకప్పుడు రా ఎక్స్పీరియన్స్ అంత ప్రజెంట్ ఒకప్పుడేందిరా. ప్రెసెంట్ ప్రెసెంట్ ప్లేయర్ ఎవరు అన్నది పాయింట్. పాయింట్ ఓకే కానీ ఎక్స్పీరియన్స్ అంత వచ్చింది సిఎస్కే నుంచేరా. మా సిఎస్కే నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వాడు మీకు వాడుతున్నాడు. అట్లంటే మావాడిని సిఎస్కే తీసుకొని కూడా మీరు అనకూడదు, క్యాప్టెన్సీ సౌత్ ఆఫ్రికా పెట్టుకొని టీం నుంచి వచ్చింది అని చెప్పాలి. అవును మరి ఇప్పుడు అట్లా అని చెప్పు. మేమేమంటాం మరి మాకు మా నుంచి వచ్చినోడు మీరు క్యాప్టెన్సీగా పెట్టుకున్నారా అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాడుతుర్రా మాది. చూడండి రా, మీరు వదిలేస్తే వాడు మా దగ్గర మీరు వాటిలో గుర్తించలేదు వాడి కెప్టెన్సీ స్కిల్స్. మేము గుర్తించి వాడి కెప్టెన్సీ ఇచ్చాం. వాడిని ఎలా మీరు ఏదో ఆడుతున్నాడో వాటర్ చూడండి. బాటిల్ మోయించారు 4 సీజన్లు. ఒక సీజన్ ఏదో మీకు క్వాలిఫైయర్ గెలిపించాడు, మళ్ళీ తర్వాత తీసేశారు ఆయన కూడా ఆప్షన్ లో. మా ప్లేయర్ ఆప్షన్ లా మాకు మోయిన్ అలీ గాడి కోసం వాడిని వదిలేశారు. మా అవును టీంలో నుంచి వచ్చినోడిని వాడిని మేము వదిలేస్తే మీరు వాడి కోసం వీడిని వదిలేశాడు. అప్పుడు మాకు ఆప్షన్ లేకుండే, మాకు ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి, అందుకని మేము మోయిన్ అలీని తీసుకున్నాం. అదే మరి మోయిన్ అలీ మావోడే కదా, వాడి కోసం వీడిని వదిలేశారు అంటే మా ఓడికి మీరు వాల్యూ ఓకే ఇచ్చారు. ఇప్పుడు అది మరి మీరెందుకు వదిలేసారు మోయిన్ అలీని మరి అట్లా అంటే. వాడు వేస్ట్ అనే వదిలేసాం మేము. వాడెందుకు వేస్ట్ అవుతాడు వాడు మాకు మరి. వాడి గడ్డం నాకు నచ్చదురా, అందుకే అరే వాడి గడ్డం తోటి ఏం పని రా, వాడు ఎట్లా ఆడతాడో చూడాలి గాని. వాడు బ్యాటింగ్ రా, పవర్ ప్లే ఎంత మంచిగా ఆడతాడు రా వాడు. అంత వదిలేసారా. మాకు ఫాఫ్ మంచి ప్లేయర్, వాడు ఏమంటారు స్టాండ్స్ లో అవునురా, ఏమంటారు ఫాఫ్ bench మీద మంచి ఉండి ప్లేయరే. వాడిని ప్లేయింగ్ లెవెల్ లో పెట్టవచ్చు. వాన్ ఫీల్డింగ్ కి వాడు పెట్టొచ్చు కానీ అలాంటి రుతురాజ్ ప్లేయర్ ని మీరు వదులుకొని. అరే రుతురాజ్ ఎమర్జింగ్ ప్లేయర్ రా. ఇప్పుడు వాడు వాడు 1 సీజన్ వండర్. వాడు లాస్ట్ ఏం ఆడలేదు. వాడు ఆడేది కొన్ని సీజన్స్ అవుతుంది. వాడు ఆడ స్టార్ట్ చేసి కూడా ఫాఫ్ డూప్లెస్ ఎన్ని సీజన్స్ అవుతుంది అట్లా కంపేర్ చేస్తాం మనం. వాడు ఆడు స్టార్ట్ చేసి 3 సీజన్స్ అవుతుంది. ఫాఫ్ కంపారిజన్ అనేది మనం వాడు ఆడిన స్టాట్స్ బట్టి అవి చూడ. అట్లా అంటే వీడు 9000 రన్స్ రన్స్ కొట్టిండు, మరి వాటితో కంపేర్ చేస్తావు అని. వాడు ఇప్పుడు మా సిఎస్కే కెప్టెన్ రా. కొంచెం కంపారిజన్ లేదు, ఫాఫ్ విన్ అంటున్నాం, అర్థమైంది. అట్లా కాదు, మా రుతురాజే తోపు. రుతురాజ్ గైక్వాడ్ పైన రుతురాజ్ గైక్వాడ్ కి ఇప్పుడే కెప్టెన్సీ ఇచ్చారు. వాడి మీద ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటది. సో ప్రెషర్ ఉండదు, వెనకాల ధోని ఉంటాడు కాబట్టి ప్రెషరే ఉండదు. వెనకాల ధోని ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఇలాగే జడేయాకి ఇచ్చి వెనకాల ధోని ఉన్నాడని చెప్పారు. జడేయా గాడు ధోని అవును జడేజా వల్ల కాలేదు కాబట్టి మళ్ళీ ధోని తీసుకున్నాడు. కప్పు కొట్టినమా లేదా, కప్పు కొట్టినమా లేదా. జడేజా కెప్టెన్సీ ఇచ్చిన సీజన్ లో క్వాలిఫై కాలేదు. నెక్స్ట్ సీజన్ కప్పు కొట్టినమా లేదా, క్వాలిఫై గారు. నెక్స్ట్ సీజన్ జడేజాకి కెప్టెన్సీ ఇచ్చిన సీజన్ గురించి మాట్లాడుతున్నా, నెక్స్ట్ సీజన్ కాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ మాట్లాడాలి, 2025 చెప్పాలి. అట్లా అంటే మీరు ఎన్ని క్యాప్టెన్సీ మార్చినా మీకు కప్పే రాదు అట్లయితే. కెప్టెన్సీ మార్చాం రా. కోహ్లీ నుంచి కోహ్లీ వేసాడు, అంతే. అంతకుముందు కోహ్లీ కన్నా ముందు కూడా స్టార్టింగ్ లో కూడా ఉండింటాడు ఎవడో ఒకడు. వాన్ వల్ల కాలే, వీన్ వల్ల కాలే, వీన్ వల్ల కూడా కాదురా. అరే మీరు ఆర్సీబీ క్రిస్ గేల్ ఉండే, కేఎల్ రాహుల్ ఉండే, వాట్సన్ ఉండే, కోహ్లీ ఉండే, ఇంతమంది ఉన్నప్పుడు కూడా కొట్టలే కదరా కప్పు. కప్పేముందిరా, ఈసారా నమ్మితే అరే కాదురా, మా టీం అమ్మాయిలు కొట్టిర్రా, దాన్ని కొట్టడం మాకు పెద్ద పని కాదురా. అరే వాళ్ళు కొట్టిన కప్పు తెచ్చుకొని మీరు కొట్టినట్టు బిల్డప్ ఇచ్చిర్రు చూడు, అక్కడనే అయిపోయిందిరా. అయిపోయింది అంతా క్లోజ్ అక్కడికి. అక్కడ కాదురా, మా టీం అమ్మాయిలే కొట్టాము, ఇంకా మేము కొట్టాము. అది ఈజీ, వెరీ ఈజీ. కానీ ఏంటంటే అమ్మాయిలు కొట్టి చూపించారా, మీకు మీది కాంటెంట్, టీమ్ కాంటెంట్ వేసుకోండి, మీరు క్రికెట్ ఆడొద్దు అంతే. జస్ట్ హృదయాలను గెలుచుకోండి అంతే. మీరు లాస్ట్ కి హృదయాలు గెలుచుకోండి. మా అన్బాక్స్ ఈవెంట్ ఉందా అంతే. మీ ఈవెంట్లు వీటికే తప్ప క్రికెట్ మాత్రం ఆడకండి. సీజన్ కూడా జరగదు రే.
అరే అవసరం లేదురా, వన్ మేము బాక్స్ క్రికెట్ ఈవెంట్ ఆడతాం ఉందా అంతే. మేము ఈ ఈవెంట్లు కప్పు తెచ్చి కప్పులు అలా ఏం తెచ్చుడు చేయకుండా కాదు మాకు మేము ఫ్యాన్స్ ఉంటారు. ఏవి చేసినా మేము న్యాయంగా చేస్తాం. 2 నెలలు బ్యాన్ అయితే పోలీస్ కేసులు వేసుకొని. రెండేళ్లు బ్యాన్ అయింది, అది ఆట ఇది వల్ల ఇది కాదు. మరి అదే ఇంకా ఫిక్సింగ్ దేని లేవు, వల్ల ఇవి అయితే వేసుకో, ఉందిరా ఇవైతే వేయం మేము. అది 2 సార్లు ఫ్రాంచైజ్ మేము ఓడిపోతే బ్యాన్ కమిటీ అయినా న్యాయంగా కూడా ఓడిపోతాం. ఉందిగా 2 సార్లు బ్యాన్ అయినా కూడా 5 సార్లు కప్పు కొట్టినాం మేము. మీరు ఒక్కసారి అదే బ్యాన్ ఇంకా కాలే, వాల్యూ ఒక్క లేదు కప్పు 5 కూడా సార్లు కొట్టలే. కప్పు కొట్టిన దానికి. ఎందుకు? మేము మేము ఇప్పుడు ఆడినప్పుడు అయితే ఫర్ మంచిగా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడుతున్నాం. మేము సరే మీరు మీరు అన్నట్టుగానే మేము కరెక్ట్ ఆడలేదు, అప్పుడు మేము బ్యాన్ అయినాం. కానీ మేము కరెక్ట్ ఆడినప్పుడు మాకే కప్ వచ్చింది. అయిపాయ్ బట్ అక్కడికి. కప్ వచ్చిన దానికి ఇప్పుడు వాల్యూ ఉండదు. ఆల్రెడీ బ్యాన్ అయిపోయిన టీం అంటే ఏదో బ్యాన్ చీటింగ్ అయిందా చేసినట్టే లేదా అనేది ఉంటది. బ్యాన్ అయిందా లేదా అని అంతే. ఉంటుంది. ఇప్పుడు ఆర్సీబీ నెక్స్ట్ 5 years లో 2 కప్పులు కొట్టొచ్చేమో, కానీ మీరు ఇంకో నెక్స్ట్ 10 5 కప్పులు ఇయర్స్ కొట్టినా కాదు. బ్యాన్ అనే మార్కని తీసేయలేరు కదా. అది అయిపోయింది ఇంకా. మీరు అది మర్చిపోండి కప్ అనేది. సరే ఇప్పుడు ఫాఫ్ రే గ్రేటా, రే రుతు గ్రేటా? ఇంత ఓకే ఆర్- డిబేట్ అవుట్ ఆఫ్ వెళ్తున్నాం. ఫ్యాఫ్ వర్సెస్ రుతురాజ్. సరే ఫ్యాఫ్ అయితే ఓపెన్లే కానీ వదిలేసేయండి. ఫ్యాఫ్ సరేరా, తోపు ఇంకా టాపిక్ ఫాఫ్ తోపు. ఉమ్. సరే నేను కూడా ఒప్పుకుంటా ఒక పాయింట్ లా ఫాఫ్ తోపు అని. ఎందుకు అంటే ఇంకా వాడి ఎక్స్పీరియన్స్ బట్టి వాడు కొట్టే రన్స్, వాడుకున్న ఎక్స్పీరియన్స్, వాడు క్యాప్టెన్. సరే అంటే ఉమ్. వాడు రుతురాజ్ వాడి కంటే ఒక ఫిట్నెస్ లెవెల్ ఎక్కువ ఫాఫ్. వాడి ఫిట్నెస్, వాడి ఓకే. బిల్డింగ్ అవన్నీ ఓకే. కానీ ఏంటంటే బట్ ఇప్పుడు రుతురాజ్ రుతురాజ్ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి చెప్పలేం వాడు కూడా ఫ్యూచర్ లో ఏమో మళ్ళీ జడేజా లాగా సేమ్ అయిపోయి మళ్ళీ సేమ్ ఎటు అయిపోయి మళ్ళీ కాకుండా వదిలేస్తే పోతాడేమో. చెప్పలేం. మళ్ళీ మా మళ్ళీ అన్న నెక్స్ట్ వస్తాడు ఇయర్ రా, ఇంకా మళ్ళీ మా అజింక్య ధోని అన్న రహానేకి వస్తాడు. ఇస్తారేమో మళ్ళీ. ఆ, మళ్ళీ మా ధోని అన్న వచ్చి కప్పు కొడతాడు. కప్పు మాత్రం కొడతాం. ఏదో ఏదో లాస్ట్ టైం రహానే ఏదో వండర్ లాగా ఏదో వచ్చి ఆ ఆడాడు కానీ వస్తాం, మా ఈసారి పాయింట్ అవన్నీ కూడా వస్తాం. కుదరవు. మీరు అప్పుడే నెక్స్ట్ ఓపెనర్స్ ఉన్నారులే గురించి వాళ్ళు. మాట్లాడండి రా. యా సరే యా సరే సరే నెక్స్ట్ నెక్స్ట్ సరే ఇప్పుడు నెక్స్ట్ మీ కిందకి వెళ్ళే కొద్దీ హే కింగ్ ప్రభు అందరు వర్సెస్ వస్తారు, విరాట్. మీకు ఆగండి. ఆగండి. సరే ఇప్పుడు సరే నెక్స్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ డిబేట్ లేదు అక్కడ. నెక్స్ట్ ఓపెనర్స్ వచ్చేసి ఇంకా రచిన్ రవీంద్ర, ఇంకా విరాట్ ఏముంది కోహ్లీ. ఇంకా ఇంకా సరే ఇక డిబేట్ నో పెట్టుకోవడం డిబేట్ టైం లేదు. వేస్ట్ ఇక్కడ. మీకు అంతేలే, మీకు దమ్ముందా అసలుకి? మాకు దమ్ము ఏ లేదు. ఒక్క ఒప్పుకుంటాం ఒక ఆడికి ఇంకా. కింగ్ కింగ్ కానీ కాబట్టి కింగ్ ఈజ్ కానీ ఆల్వేస్ ఎ కింగ్. కింగ్ ఆల్వేస్ కింగ్. కానీ అక్కడ వాడిని మనం మర్చిపోదు. అంటే వాడు ఒక మంచి ప్లేయర్, బట్ అది ఒప్పుకోవాలి. రచిన్ అది కూడా రవీంద్ర ఫస్ట్ సీజన్ కదా ఐపీఎల్ లో, ఇంకా తెలియదు ఎలా ఆడతాడు. సో చూడాలి ఇంకా. వాడు కానీ ఒక మంచి ఓడిఐ వాడు ప్లేయర్. నాకు ఇంకా తెలిసి T20 ప్లేయర్ చూడాలి ఇంకా మనం. లేదు వాడు చూడాలి మంచి T20. హిట్టింగ్ కూడా చేస్తాడు, లైక్ మంచి కేపబిలిటీ ఉన్న ప్లేయర్. కానీ ఇంకా కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్ కాబట్టి ఇక్కడ విరాటే కింగ్ విన్. ఆల్వేస్ కింగ్ రా. సో వీఆర్ కింగ్ లీడింగ్ బై గురించి 2 మనం points. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే రచిన్ ఆర్సీబీ రవీంద్రకి లీడింగ్ బై 2 points. ఆర్సీబీ లీడింగ్ బై 2 points. యా ఓకే, నోట్ చేసుకోండి ఓకే ఎవరైనా పాయింట్స్ లేకపోతే. సరే సరే నెక్స్ట్ రహానే అన్న. ఇంకా రహానే ఇంకా అన్న రహానే మన అన్న అలిసిపోయిన సింహం ఆయన. ట్విట్టర్ లో టుక్ టుక్ అకాడమీ అని ఒకటి ఉంటది. టుక్ అకాడమీ ఒక దానికి పేజ్ మెయిన్ ఉంటది, దానికి CEO ఆయన. ప్రెసిడెంట్ అరే వాడు. అరే మేము టుక్ అకాడమీ అయినా మాదొక అకాడమీ, మా దగ్గర ఏదో ప్లేయర్స్ ఉంటారు రా. మీలాగా కాళ్ళకి దాకించుకొని వికెట్లు వాడము రా. మేము ఆడితే కరెక్ట్ కాదురా నిలబడి ఆడతాం. మా కాళ్ళకి దాకి వికెట్లు దాకుడు, మా బ్యాట్ అవునరా కిందికి వెళ్ళిపోయి బాల్ దాకి వికెట్లకు దాకుడు, ఇవన్నీ మాకు కాదు. సరే వాడి కాళ్ళు జరగవురా, సేవాగ్కి కూడా కాలు జరగవు జరగకుంటే కదా. కాలు గాల్లో సేవాగ్ ఏ ఎగిరి రేంజ్కి ఆడాలి. వెళ్ళాడో చూసావా? సేవాగ్ ఏ రేంజ్ అయినా ఏ- పోన్రా. అట్లంటే మా రానే అన్న ఎట్లా ఆడిండు లాస్ట్ సీజన్. ఒక్క సీజన్ లో చాలు రా. ధోని అదేరా అన్న మైండ్ వాడి అదే ముందుకు పంపించిండు, చెప్తున్నా, కొట్టి వాడేసిండు. మైండ్ వాడు కాదు, వాడు ఇంకేం టెస్ట్ టీమ్ వాడిండు. లోకి వెళ్ళి తీసి దెంగితే ఆ ఇక ఏదో కసితో కొట్టాడు మీ దగ్గరకు వచ్చి. అట్లాంటి ఇప్పుడు ఆడిండు కదా. మరి ఇప్పుడు చూద్దాం మరి ఈ సీజన్ ఐపీఎల్ ఏమో. ఈ సీజన్ బొక్క పెడతాడులే, అదేం మీరు టెన్షన్ ఈ తీసుకోకండి. అట్లంటే సీజన్ మీకు పట్టిదారు ఎప్పటి రహానే నుంచో బొక్కనే. డౌటే. ఎందుకు పట్టిదార్ మాకు ఆడిందే ఒక సీజన్, ఆడిన సీజన్ లో బాగా పర్ఫామ్ చేశాడు. మరి మా రహానే కూడా ఆడింది మాకు ఒక సీజనే సిఎస్కే. అదే ఇద్దరికి ఒక సీజనే. సో ఇది చెప్పలేము ఎవరు ఆడతారో ఏంటని, ఇంకా చూడాలి. చూడాలి. కానీ ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంతా అయితే మనం రహానేకే ఇవ్వాలి కంపేర్ టు పట్టిదార్. ఏంటి రాజస్థాన్ రాయల్స్ లో ఏంటి బాల్ టు రహానేకి బాల్ ఎవరు రన్ అసలు కొట్టడమా? కేకేఆర్ లో ఫెయిల్ అయి తీసేశారు రాజస్థాన్ ఆయన్ని. రాయల్స్ వదిలేసి బ్రో, సిఎస్కే చూడు ఆ. లాస్ట్ ఇయర్ ఆడింది. సో అరే పట్టిదార్ కూడా సేమే అంతే ఉంది బ్రో, ఒప్పుకోవచ్చు రా, ఆ ఈజీగా franchise రహానే అయితే ఈ గ్రేట్ వన్ అని. సీజన్ కంపేర్ చేస్తే ఆ పట్టిదారే ఇంకా విన్ పట్టిదార్ అవుతాడు. నేను అందుకే నాకౌట్స్ లో చెప్తున్నా, కొట్టాడు మాకు 100. ఆర్ఆర్ లో ఆర్పిఎస్ లో ఉన్నప్పుడు ఏది బాల్ టు బాల్ రన్ తీయడం T20 క్రికెట్ అంటున్నా. అవును, మీరు మీరు ప్రీవియస్ స్టాట్స్ కంపేర్ చేయకండి. ఇప్పుడు మాకు సిఎస్కేకి వచ్చిన తర్వాత ఎట్లా ఆడుతున్నాడు అదే ప్లేయర్ మరి అట్లా అంటే. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ చూడండి. ఇప్పుడు సిఎస్కే వర్సెస్ వన్ ఆర్సీబీ లో సీజన్ కూడా లో రహానే మా పట్టిదార్ వాడే ఈక్వలే ఎక్కువ ఉంటారు కొట్టాడు. ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే నేను అదే అవును, ఇంకా అంటున్నా. సేమ్ ఇప్పుడు ఇంకా రహానేకి ఇద్దరికి ఈక్వలే. ఇద్దరు ఆడింది ఓకే, ఇద్దరు ఆడింది ఈక్వల్, అంతా ఈక్వల్ సేమ్. ఇప్పుడు ఎట్లుందంటే
ఇక్కడ ఫ్యాఫ్ ఇంకా రుతురాజ్ ఉన్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ ఇచ్చినాం అక్కడ పాయింట్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి ఇస్తే రహానేకే ఇస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు బట్ క్యాప్టెన్ రహానే చేసే టెస్ట్ వాళ్ళు టైప్ ఆఫ్ ఎవరు? ప్లేయర్. అదే టెస్ట్ టైప్ ఆఫ్ ప్లేయరే గానీ లాస్ట్ సీజన్ ఎట్లా ఆడిండు దానికి మనం చూడాలి కదా. ఇప్పుడు అది ప్రతి పట్టిదార్ ఇయర్ అంటే చేస్తాడని నమ్మకం ఉండదు. పట్టిదార్ ఎలాగో వాడు వైట్ మ్మ్. బాల్ ప్లేయర్ అంటే హిట్టర్ అనమాట వాడు. సో వాడు రిపీట్ చేయడానికి పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ రహానేకి రిపీట్ చేయాలంటే చాలా కష్టం సేమ్ ఆ, సీజన్ మళ్ళీ. అదే నేనేమంటా ఓకే, ఉమ్, కానీ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే మనకు రహానేనే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా. నాకు ఇది సరే టై ఇప్పుడు ఓన్లీ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ నాకు కూడా టై ఓకే ఓకే అనిపిస్తుంది. నాకైతే టై అనిపిస్తుంది ఇది మీకు. సో మేము ఇంకా లీడింగ్ లో ఉన్నాం కాబట్టి ఒకటి ఇస్తున్నాంలే, తీసుకోండి ఇక. మాకు అట్లా ఎక్కువే ఏమొద్దు. మా తప్పిస్తాం, ప్లేయర్స్ ఇప్పుడు ఒక మాకు ముందర పాయింట్ మస్తు ఇస్తున్నాం, మంది ఉన్నారు. తీసుకోండి. మాకు మస్తు మంది ఉన్నారు మా ప్లేయర్స్, మాకు అవసరం లేదు పాయింట్స్. ఎందుకంటే సరే రహానే ఒకటి ఏజ్ టై ఫ్యాక్టర్ పెట్టుకోండి. ప్లస్ రెడ్ బాల్ ప్లేయర్ కొంచెం లాస్ట్ సీజన్ కొట్టాడు ఒప్పుకుంటాం. ఏజ్ కానీ ప్రతి ఏజ్ సీజన్ ఫ్యాక్టర్ రిపీట్ అనేది కాదే అవుతుందని కాదు. ఏజ్ ఫ్యాక్టర్ అనేది మా సిఎస్కే లో లేనే లేదు. లేదు. ఇప్పుడు ఆ, డీకే ఉన్నాడు, ఒక 2022 సీజన్ మాకు కొట్టాడు. వాడిని పెద్ద ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ధోని మేము. 50 వరకు ఆడతాడా? డీకే పెద్ద బొక్క. అదే నేను డీకే డీకే బొక్కాడు. లాగే ఈ సీజన్ రహానే అవుతాడు అంటున్నా. వన్ ఇంకా సీజన్ వండరే 2024 ఎక్స్పెక్ట్ మనం ఏం చేయలేమంటున్నా. చెప్పలేం. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఓకే. చెప్పలేం. సో అందుకే డ్రా అవుద్ది ఇద్దరికి అంటున్నా. సరే డ్రా. ఓకే. నెక్స్ట్ డారీ మిచెల్, మ్యాక్స్వెల్. ఇంకా ఇంకా ఎందుకురా మ్యాక్స్వెల్ మీరు అన్నా మీరు ఓడిపోవడానికే వచ్చారా మీరు? ఈ రే రే కంపారిజన్ రే లో రే అరే బేసిక్ ఇగో ఒక్క చెప్పన్నా ఏంట్రా ఏంట్రా? మ్యాక్స్వెల్ వాడి ఏంట్రా ఫార్మ్ ఆఫ్ ద అరే లైఫ్ లో ఉన్నాడు మీరు ప్రజెంట్. ఇంత మంచి ప్లేయర్లను పెట్టుకునే కప్పు గెలవాలి. ఇంకా మీరు ఇండివిజువల్ స్టాట్స్ చూసి లేపుకోవడమేనారా ఇంకా మీది ఒరే, సేపు? అవునరా ఇప్పుడు మేము డిస్కషన్ హెడ్ అంతేరా. టు హెడ్, ప్లేయర్ టు ప్లేయర్ కదా. ఆ కప్స్ టు కప్ కాదు. కప్ టు మరి కప్ కాదు. మరి ఇంత ప్లేయర్స్ ఉన్నా కూడా మీరు ఎన్నిసార్లు గెలిచిర్రా అసలు సిఎస్కే మీద? ఒక్కసారి లేదు ఒరే లేదు, లాస్ట్ ఒరే సీజన్ ఒరే మాకు ఆడి ఉన్నది ఒరే ముగ్గురే శశి, బ్యాట్స్మెన్స్. శశి అవన్నీ ఆగరా. అరే రే చెప్పరా. రే జయంత్, అరే చెప్పరా. వాడికి ఒక్క కాలుతోనే వాడు 200 కొట్టాడు రా. ఆ ఒక్క ఇంక ఇప్పుడు కాల్తో 2 కాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద బాగున్నాయి. కాదు కొట్టుడు, ఈడ చెన్నై ఆగరా మీద కొట్టమను. ఆగరా, ఆగేదేద్రా. ఇప్పుడు 2 నువ్వు 200 కాళ్ళు కొట్టినా ఉన్నాయి. 300 కొట్టినా అంటే చెన్నై మీద మన లాస్ట్ సీజన్ గుర్తుందా మ్యాచ్ 200 చేజ్ లో? వాడు ఉన్నంత సేపు ధోని ఆ కోచే చెప్తాడు బౌండరీ లైన్ దగ్గర, మ్యాక్స్వెల్ ఉన్నంత వరకు మాకు డౌటే మ్యాచ్ అని. ఆబ్వియస్ గా వాడు అది మంచి పవర్. ప్లేయరే కాదనట్లే, కానీ వాడంత మంచి ప్లేయర్స్ ఇప్పుడు పెట్టుకొని హెడ్ కూడా టు మీరు హెడ్ డిస్కషన్ కదా. ఏమైతలేదు. అట్లంటే ఓకే. ఇప్పుడు డారీ లాస్ట్ సీజన్ మిచెల్. ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే 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 డారెల్ మిచెల్ వర్సెస్ మ్యాక్స్వెల్ చూద్దాం ప్రజెంట్. ఇప్పుడు అట్లంటే ఇంకా డారీ మిచెల్ ఇప్పటి వరకు మ్యాక్స్వెల్ ఇంకా ఐపీఎల్ ఏం స్పిన్ కూడా ఆడలే. వేస్తాడు. డారీ ఐపీఎల్ మిచెల్ ఆడలేదు. ఫాస్ట్ బౌలర్, ఫాస్ట్ బౌలింగ్, మీడియం ఫాస్ట్. సో ఫాస్ట్ బౌలింగ్ బౌలింగ్ మనం మీడియం పేస్ వాడు మెల్లగా వేస్తాడు. మెల్లగా ఆల్మోస్ట్ శివం చేస్తాడు. దుబే టైప్ డారెల్ అంతే. మిచెల్. ఒరే అరే జయంత్, అరే వాడు వేస్తే నేను వేసే దాంట్లో వస్తుందిరా. నాకంటే అరే స్లోగా వేస్తాడు నువ్వు వేస్తే అనుకుంటావా? అన్ని నోబులు వేస్తావురా. డైరెక్ట్ కీపర్ చేతిలో పడతావు నువ్వు ఒరే, వేస్తే. రే రే నువ్వు ఓవర్ నాకంటే నో స్లో బాల్ వేస్తావురా. వేస్తాడు రా వాడు. ఒకటి లెగ్ తోటి నో నో బాల్ బాల్ వేస్తావు, వేసినా సరే ఒకటి హైట్ నా నో బాల్ ఫేస్ కంటే పడుతుంది. తక్కువ వేస్తాడు వాడు. పేస్ తో ముఖ్యం లేదురా ఇక్కడ. పేస్ అనేది కాదు మనకి, లైన్ అండ్ లెంత్ ఇంపార్టెంట్. ఇప్పుడేంటి వాడు మీకు మెయిన్ బౌలర్ వాడు మీకు? మాకు అవసరం లేదురా. మాకు ఆల్రెడీ 9 మంది బౌలర్లు ఉన్నారు. మేము జస్ట్ ఇగో ఇప్పుడు ఇట్లాంటి మామూలు వాళ్ళు వస్తారు కదా, ఇట్లా ఎవరు మీ దాంట్లో ఉంటారుగా, ఈ లామ్రోరు, ఈ పట్టిదార్ గిట్టిదార్, ఇట్లాంటి వాళ్ళకి జస్ట్ మేము 2 ఓవర్లు వేపించుకుంటాం అంతే. మేము పెద్ద స్ట్రెస్ వామ్మో. తీసుకోమరా. మీ నెక్స్ట్ శివం దుబే ఇంకా గ్రీన్. నాకైతే అసలు చెప్తున్నా కదా, అసలు గ్రీన్ గాంధీ నాకు నో అసలు ఆటనే డౌట్ అనిపించదు. దూబే నాకు అసలు గ్రీన్ లేదు గాంధీ వాడిది. గ్రీన్ గాంధీ నాకు ఆటనే ఏదో అనిపించదు. అనుకుంటున్నారు కానీ గ్రీన్ అసలుకి వాడి జనరేషన్ టాలెంట్ మీకు అర్థం కావట్లేదు వాడి గురించి. టాలెంట్ అవంతా కాదు, నాకు వచ్చిన రోజు ఆడాలి. వాడిని నేను చూసిన ఎంఐలా, వాడు లాస్ట్ ఆస్ట్రేలియాకి సీజన్ ఒక గ్రీన్ రేంజ్ గాడి లో ఎంఐ కి ఆడతాడు. వాడు వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్. వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్, కానీ ఏం ఆడిండు. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం ఆడకపోయి వీడు కొంచెం ఆడితే ఎందుకు వీడు main ఆడలేరా? player ఏం ఆడిండే ఏంటి అసలు? అరే లాస్ట్ సీజన్ వాడు ఒక రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. సెంచరీ ఒక కొట్టాడు. range. సెంచరీ SRH మీద ఉందిరా. అరే century ఒక్క కొట్టాడు. సెంచరీ తోటి అయిపోదురా అట్లా అంటే. మరి శివం ఒక్క దుబే ఏం తక్కువరా? సెంచరీ కాదురా. ఫైనల్ century వాన్ వల్ల ఇక్కడ గెలిచినాం మేము. శివం దుబే వల్ల 450 ఫైనల్ runs, గెలిచినాం 150 మేము. strike బాడీ rate. సైజ్ ఎక్కువే. ఏంది ఇప్పుడు శివం దూబేకి గ్రీన్ కి చాలా తేడా ఉంటుంది. శివం దూబే మంచి బెల్టర్ మీద ఏదో కాళ్ళు కదలపకుండా కొడతాడు. గ్రీన్ గాడు అది ఏ వాంది. పిచ్ అయినా ఇప్పుడు కొడతాడు. నువ్వు వాడికి పట్టిదారు వీడికి అప్పుడు కాలు డిఫరెన్స్. కదలకుండా పట్టిదారు ఎట్లా కొట్టిండు, వీడు కూడా అట్లా అదే నిలబడ్డ అదే కాంచి కొడతాడు. అది ఒరే, వీళ్ళది. పట్టిదారుతో నీకు వీడిని ప్రతిరోజు కంపేర్ బెల్టర్ చేయకండి పిచ్ రా దొరకదు బాబు. కదా. అదొక టెక్నిక్ రా బాబు. పట్టిదరికి రహానే కాంపిటీషన్ అక్కడ. రహానేకి పట్టిదరికి వీడికి చాలా తేడా ఉంటది. లే గ్రీన్ కి నేనైతే దూబేకి ఇద్దరు పక్కా యంగ్స్టర్స్, ఇద్దరు దూబే వీడు పక్కా. కాళ్ళు కదపలేక కదపడు. వాడినది కాదు, అది వాడినది టెక్నిక్ అది. స్పిన్నర్ రేయ్ వీడికి వాడు దూబే గాడు కలపలేక స్పిన్నర్ ని కాదురా, కాకుండా వాడు కొట్టలేడు వీడికి ఎవరిని. స్పిన్ లా వాడు నిలబడి కొడితే బయట పడతాయి బాల్. అది వానికి తెలుసు, మనకి తెలుసు. అదే వాడు వచ్చినప్పుడు కలపాల్సిన స్పిన్నర్ అవసరం ఇవ్వం లేదు. మేము. వాడు వచ్చినప్పుడు పేస్ బౌలర్ నేపిస్తాం.
వాడు బ్యాటింగ్ కి దిగేదే అయిపోయింది. స్పిన్నర్ ఉన్నప్పుడు. ప్యాక్ అసలు మీకు అవుతుంది. స్పిన్నర్స్ ఉన్నారా అసలు? అవును నాకు వాడు అర్థం ఉన్నప్పుడు కాదు. మేము ఒక ఓవర్ అయిపోగానే వెంటనే అవునురా, వేపిస్తాం. లేదు లేదు స్పిన్నర్ ఇప్పుడు లేరు హెడ్ ఆన్ హెడ్ కాబట్టి ఇక కంపారిజన్ కదా, కొట్టలేడు వాడు అందుకే మరి. బౌలర్లు ఆ, వేస్తారు. ఇంకా మాతో కొట్టలేడు వాడు అసలు ఇంకా. ఆహా, ఆ, అట్లా అంటే ఎట్లా? అది అట్లా అంటే మీ పాయింట్. ఆర్సీబీ మీద కొట్టలేదా వాడు? అసలు డూబే అసలు ఆడేదే ఆర్సీబీ మీద మంచిగా వాడికి అప్పుడు స్టాట్స్ అన్ని. హసరంగా వాడు వచ్చి వేసాడు కాబట్టి కొట్టాడులే లాస్ట్ అరే టైం. రే 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 ఆ సరంగా కూడా ఆర్సీబీ కదా. ఇప్పుడు వాడు లేడన్న మాత్రం మీరు వాడిని వదిలేదు కదా ప్లేయర్. మేము వాడికి స్పిన్ అయిపోయాం దూబేకి. పేస్ బౌలింగ్ వాడికి బౌన్సర్ వేస్తే వాడు ఇంకా పైగా చెప్తాడు కాల్లో క్యాచ్ అదే డైరెక్ట్ వాడికి. అరే నాకు మీరేదో తెలిసి ఒకటి అనుకుంటున్నారు ఫ్యాన్స్ కానీ అందరు కెప్టెన్ అయిపోతే బాగుంటుండే. ఫ్యాఫ్ డూప్లెసీ వీళ్ళకి ఎట్లా ఏం కాదు. మీరు కెప్టెన్ అయింటే మీరే వేపిస్తుండే నాకు తెలిసి. మాకు మీకు అనిపిస్తుంది మేము అస్సలు ఫ్యాన్స్ మేము కెప్టెన్ అయింటే మేమే ఒక కప్ గెలిపించే వాళ్ళమేమో మీ ఒక అనిపిస్తుంది కప్ అప్పుడప్పుడు. ఏంది మాక్సిమం మీ ఊపు చూస్తుంటే రెండు కూడా వచ్చేటట్టున్నాయి. ఇదైతే పక్కా శివం డూబే ఏమని అనుకోండి. ఎందుకంటే మాకు వాడు కప్పు గెలిపించిండు. మాకు మెయిన్ ప్లేయర్ వాడు 2023లో. ఇది ఒప్పుకోవాల్సిందే పక్క. సరేలేరా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సరే లేరా ఎక్స్పీరియన్స్ కాదు కూడా అది. వస్తుండు. నాకు నా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టై ఇదైతే. టై అస్సలు కాదు. అంటే అరే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటాయి ఫ్యాక్టర్స్, టెక్నిక్, ప్రతి పిచ్ లో ఆడే ప్లేయర్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. ఏదో మన జస్ట్ ఇండియన్ పిచెస్ లో ఐపీఎల్ తో ఆబ్వియస్ గా స్పిన్నే సిఎస్కే ఉంటది. టీమ్ తో కంపేర్ చేస్తే ఆ, స్పిన్ లేదు ఎందుకు ఇండియన్ ఉంటుందా? పిచెస్ లో కూడా బెల్టర్ గ్రీన్ గార్డ్ పిచ్లు. ఓపెనింగ్ చేశాడు. గ్రీన్ గార్డ్ ఆస్ట్రేలియా తో ఓపెన్ చేసి 100 కూడా కొడతాడు ఒరే ఇండియా పైన. పిచ్లు అన్ని ఫ్లాట్ ఉంటాయి రా. పిచ్ అరే స్పిన్ కు నువ్వు నడవవు, ఫ్లాట్ పేస్ ఎట్లా కు అంటావురా? నడవవు. ఇప్పుడు ఇది ఉంది మీ ఏంది ఆర్సీబీ చెన్నై పిచ్చే వదిలేసి అనుకోరా. మా చెన్నై పిచ్ చూడు ఎంత ఆ, స్పిన్ ఉంటది. మీ చిన్న స్వామి ఆ, చూసుకో. మీ చిన్న స్వామిలో వీడు ఉత్త ఇట్లా కొడితే బయట పడుతుందిరా. అమ్మాయిలు ముట్టుకుంటేనే బయట వాడు పడ్డది. వీడు కొడితే కూడా బయట మరి పడుతుంది సింపుల్ గా. అట్లాంటి హోమ్ మరి గ్రౌండ్ లో కూడా గెలవర్రా మీరు. అదే ఆశ్చర్యం అవుతుంది నాకు. యాక్చువల్లీ ఆ పిచ్చే మాకు డిసడ్వాంటేజ్. ఆ అట్లుండదు. పిచ్ బట్టి ప్లేయర్స్ ని తీసుకుంటారు ఆప్షన్ లా. మా వాళ్ళకి అంత లేదుగా. అట్లా అంటే మీరు అనలిస్టులు ఇగో అద్దాలు పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ. ఆడుకోవాలి మీరు అనలిస్ట్ అసలు మీరందరూ. నేను మీరు చెప్తున్నా అసలు కదా ఆప్షన్ లో కోవాలి. లేదు లేదు ఇప్పుడు కోర్స్ ఆర్సీబీ లాస్ట్ ఆర్సీబీ అనలిస్ట్ అయిపోతా నేను. చిన్న అనలిస్ట్ స్వామిలో అయిపో ఆడకుండా ఏమన్నా అయిపోండ్రా. ఆర్సీబీ అట్లా చిన్న కాదు. స్వామిలో ఆడకుండా ఆ, బయట ఆడిన ప్రతిసారి క్వాలిఫై అయింది రీసెంట్ గా. హలో. ఇప్పుడు హలో. దూబే ఇంకా గ్రీన్ ని కంపేర్ చేస్తే ఆబ్వియస్ గా దూబేనే గ్రేట్. లేదు ఓటింగ్ వేద్దాం. ఆబ్వియస్లీ నేను కాదు, మీరు అడుగు కాబట్టి వచ్చేస్తున్నా. మేము అడుగుతున్నాం కాబట్టి కాదు. నేను డ్రా ఇప్పుడు అంట. కౌశిక్ నువ్వేమంటావు? డ్రా అస్సలు కాదు. ఇప్పుడు ఒక మెయిన్ సిచ్యువేషన్ వచ్చి ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉన్నారంటే పక్కా డూబేనే సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్న ఫామ్ అవన్నీ కన్సిడర్ చేస్తారు. ఇది అవునా కాదా? ఇది గ్రీన్ ఒకటి కూడా ఫామ్ చెప్పండి. లో ఉన్నాడు. ఓకే, కానీ వాడు ఫారెన్ పిచ్చెస్ కి మంచిగా ఆడతాడు. ఇది కూడా పాయింట్. మన ఇండియన్ పిచ్చెస్ మీద లేదు వాడు లాస్ట్ ఫారెన్ ఐపీఎల్ లో పిచ్చెస్ మీద గ్రీన్ చాలా ఆడిన బాగా ఆడాడు. గ్రీన్ ఒక్కడే బాగా ఆడాడు. అందుకే చాలా బాగా ఆడినట్టు అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ టీం మొత్తంలో గ్రీన్ ఒక్కడే మంచిగా ఆడిండు. అందుకు అవును వాడు చాలా అది బాగా ఇంకా ఆడినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా బిగ్ అడ్వాంటేజ్ కదా ఒక్క ప్లేయర్ పర్ఫామ్ చేశాడు అంటే. కానీ అయినా ఎంఐ వదిలేసింది. అర్థం చేసుకోండి. అంత మంచిగా ఆడినని మీరే లేదు చెప్తున్నారు. అయినా ఎంఐ ఎంఐకి వదిలేసింది కెప్టెన్ అంటే వస్తుండు, ఇండియన్ ప్లేయర్ వస్తుండు, అందుకు ఆహా, వదిలేశారు వాళ్ళు. అవన్నీ ఓకే. ఎందుకు వాళ్ళు వీళ్ళ ఇట్లా వేరే వాడిని అంబానీ వదిలేసుకోవచ్చు. మామ తెలుసు కదా. ఇప్పుడు అంబానీ మామ అన్ని గురించి అన్ని ఎందుకే? క్రోడ్స్ రావు కదా వాడికి. నువ్వు అవన్నీ వేరే ఓకే, వాడిని అన్ని వదిలేస్తే అన్ని ఓకే, క్రోడ్స్ రావు. అవన్నీ ఓకే సరే. ఓకే కానీ ఒక స్టాట్స్ బట్టి చూసుకో. స్టాట్స్ అని కాదు, ఇద్దరు ఇప్పుడు కరెంట్ ఉన్న ఫామ్ లో మనం డూబేనే తీసుకోవచ్చు. సరేనా. ఓకే ఇదైతే సరే పక్క. మరి ఇంకా ఓకే ఓకే. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఇంకా మాట్లాడడం అవసరమా? చాలా ఇంకా దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ ని ఫస్ట్ నేనే అని ఒప్పుకోను ఫస్ట్ టీమ్ లో. అసలు ఎవరు ఒప్పుకోరు. ఎవరిని ఒప్పుకుంటే కూడా లేదు అది లేదు ఎట్లా మాకు అంటే ఇంకా మా గిల్క్రిస్ట్ వస్తే మారిపోద్ది అంటే మళ్ళీ స్టాట్స్ అన్ని. ఇంకా తీసుకురండి. అంటే తాతలు ముత్తాతలు లేదు కూడా లేదు తీసుకురండి. మా గిల్క్రిస్ట్ అనుజ్డ్ అవుతున్నాడు టీమ్ లో. ఇంకా ఆహా, ఆహా. వాడొస్తే మొత్తం ఫేట్ మారిపోద్ది ఇక్కడ. మొన్న లాస్ట్ 2022లో దినేష్ కార్తిక్ లేపినంత మీరు ఎవరిని లేపలే కదా. మళ్ళా సరేరా, 2023 మేము నుంచి వాడికి మొత్తం రెస్పెక్ట్ పడిపోయింది. ఇస్తాం ఫినిషర్ రా. మాకు మాకు వాడు ఆడాడు రా. మేము వాడి మీద హోప్ లేని టైంలో వాడు ఆ స్టేజ్ మేం వెళ్ళిందంటే అవునరా. గ్రేట్. ఇప్పుడు అదే మళ్ళీ సిచ్యువేషన్ మేము రహానే కూడా T20 వరల్డ్ తీసుకున్నాం కప్ మరి. కి ఆ అసలుకి అరే ఇండియన్ వద్దురా, ఇక క్రికెట్ టీం T20 నుంచి వరల్డ్ కప్ ని వ్యానిష్ అయిపోయిన తీసుకొచ్చి ప్లేయర్. ఒక నిమిషం మొత్తం ఆగరా. వద్దురా. వద్దు. అసలు ఇంకా T20 ఆ, వరల్డ్ కప్ లో కూడా అట్లా ఆడినోని గురించి నేను మాట్లాడొద్దు ఇక, వదిలేయి. అది కూడా మళ్ళా కంపేర్ టు సరే సరే. ధోని. ఇంకా ధోనితో కంపేర్ చేసి వద్దు. వాడు ఒక మంచి ప్లేయర్. ఓకే, సరే ఆడి సరే వరకే పెట్టి ఇక ఇస్తున్నా. ఈజీగా ఓకే మాకు పాయింట్. అయిపోయింది. ఇస్తున్నాం నీకే పాయింట్ ఇవ్వను. ఓకే ఇచ్చేస్తాను. ఎంత? 4-3. మీకు 4-3. ఆర్సీబీకి 4, మాకు 3. ఓకే
ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ ఇంకా జడ్డుబాయ్ జడ్డు మిలాంబ్రో. రామ్రోర్ ఇది జడ్డు కూడా వన్ సైడ్. లోమ్రోర్ దీన్ని కూడా డిబేట్ చేస్తే ఇంకా కష్టమే. ఇంకా మీ ఆర్సీబీ ఫ్యాన్స్ తో మేము వాదించలేం, ఎందుకంటే అంతే. కళ్ళ ముందు అరే కనిపిస్తుంది అక్కడ. కాబట్టి. అరే మీరు ఆ, జడేజా T20 గేమ్ అయిపోయింది, మీకు అర్థం కావట్లేదు. ఓకే ఏమన్నా అయిపోయి ఓకే, మా జడ్డుబాయ్ అయిపోయింది, మీ లామ్రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది సరేనా. అయినా లామ్రోర్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ అక్కడ. ఇప్పుడే వేడిగా స్టార్ట్ ఉంటది అయింది. రక్తం, మీరు ఉడుకుతుంటది. అట్లా ఉరుకు రక్తంతో ఆ, స్టార్ట్ అయ్యే కూడా ఇన్ని రోజులు అవుతుంది, మీరు ఏం చేయలేకపోయారు. మళ్ళా ఇప్పుడు ఉరుకు రక్తంతో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వద్దు ఇంకా ఇద్దరు ఊరికే స్టార్ట్ చేసి డిస్కషన్ వద్దమ్మా. వన్ సైడ్ ఇది డిస్కషన్ ఆర్ఆర్ లో చేసి ఉన్నప్పుడు ఎట్లా ఆడేవాడు చూసావా? ఎవర్రా ఆర్ఆర్ ఏంటి, లోమ్రోర్ బాగుండేది. లోమ్రోర్ మనకు లాస్ట్ సీజన్ కూడా బాగానే ఆడాడు, 2-3 మ్యాచ్లు కొట్టాడు బాగానే. మీరు ఇప్పుడు లామ్రోర్ కి వాడు సపోర్ట్ కొడతాడులే. చేస్తే ఐపీఎల్ అయిపోయిన తర్వాత అసలు మిమ్మల్ని ఇంకా కొడతారు సరే, వచ్చి. మా జడ్డుబాయ్ బౌలింగ్ వేస్తాడు, మీ వాడు వేస్తాడా? మీ వాడు ఏమన్నా అదే చేస్తాడు జడేజాకి రా, అదే spin అడ్వాంటేజ్. ఆ? వీడి స్పిన్ చాలా లైట్ లేరా. అరే వీడి స్పిన్ లో నువ్వు కూడా కొడతావురా కౌశిక్. నువ్వు సరేలేరా. జడ్డు అర్థమైందా? ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే ఏంటంటే స్పిన్. అది కూడా Batting లో- లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ వాన్తో బ్యాటింగ్ లో కంపేర్ ఇద్దరు చేస్తే హెడ్ ఆన్ ఎట్లరా? హెడ్ పర్లేదు. లేలే అస్సలు ఒప్పుకోను. హెడ్ ఆన్ హెడ్ ఎట్లయితాడు బ్రో? లాస్ట్ ఇయర్ అంత ప్రెషర్ లో కూడా జడేజా వాడు కొట్టిండు. ఫైనల్ లో గెలిపించిండు. లేదు మ్యాచ్ డిఫరెన్స్ ఫైనల్ ఇప్పుడు. సరే ఇంకా ఫైనల్ ఇస్తలే కానీ, బట్ అది 1 బాల్ ఎవరైనా కొట్టొచ్చు కొట్టకపోవచ్చు, బట్ మ్యాచ్ మొత్తం ఆడాలంటే టూ బాల్స్ 10 runs ఉన్నప్పుడు ఒక 6 కొడతాడా బ్రో మీ లామ్- లాంబ్రోర్? అసలు మరి గమ్మత్ ఇప్పుడు లాస్ట్ కొట్టాడు. లాస్ట్ బాల్ 6 ముంబై ఇండియన్స్ లో ఎవరో ఫస్ట్ డెబ్యూ చేసిన ఆమె కూడా ఆ, కొట్టింది. అది అది మ్యాచ్ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటది. లైక్ 1 బాల్ 6 బౌలర్ వచ్చి కూడా కొట్టొచ్చు, అది డిఫరెంట్. మ్యాచ్ మొత్తం ఆడడం చాలా నేను కూడా డిఫరెంట్, చాలా తేడా ఉంటది. ఆ, కవరెక్ట్ కౌశిక్ గా. సరే ఇదైతే బేసిక్ మరీ over ఉంది. సరేరా, ఇస్తున్నాం రా. జడ్డు ఇస్తున్నాం, ఇంకా ఇచ్చేస్తున్నాం. మీరు ఇచ్చేది అవసరం లేదు, అక్కడ తీసుకుంటాం మేము అంతే. ఇప్పుడు 4-4 ఇద్దరికి. నెక్స్ట్ ఠాకూర్ ఆకాశ్దీప్. ఇది కూడా మా లార్డ్ శార్దుల్ వచ్చిందంటే ఇక మీరు లేదు, వదిలేయండి బౌలింగ్ ఇంకా లో ఇది ఆకాశ్ కూడా. ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నాడు. ప్రజెంట్ మాడ్ ఫామ్ లో ఉన్నాడు, రీసెంట్ గానే సెంచరీ కొట్టొచ్చిండు. శార్దుల్ ఠాకూర్ ఏదో వాడు డొమెస్టిక్, వీడు ఇంటర్నేషనల్ లో వికెట్స్ తీసాడు. వాడు ఇంటర్నేషనల్ ఆడినప్పుడు అసలు ఫారెన్ లో వాడు శార్దుల్ ఇంటర్నేషనల్. ఠాకూర్ ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ కి రన్ మిషన్ అని నేమ్ ఉంది, తెలుసా మీకు? అందరి- బ్యాటింగ్ లో కాదు, బౌలింగ్ లో. బౌలింగ్ లో రన్ మిషన్, అరే బ్యాటింగ్ లో అరే అనుకునేది. మా లార్డ్ శార్దుల్ వాడు వచ్చిండంటే వికెట్ పడుతుంది అంతే, అర్థమైందా? శశి, వాడు కాదు. నేను ఎప్పుడు డైలాగ్ కొడతా కదరా, బ్యాట్స్మెన్ చెప్పు. మిస్టేక్ చేస్తే శార్దుల్ గాడికి వికెట్ పడుతుంది, వాడు బౌలింగ్ అవును. చేస్తే కాదు. అర్థమైందా? అరే వాడు ఆ. బ్యాట్స్మెన్ మిస్టేక్ ఎట్లా చేస్తారా? ఏ- బౌలర్ మంచిగా చేస్తేనే కదరా. ఉత్తానే బ్యాట్స్మెన్ కాదురా. మిస్టేక్ చేస్తా ఈ బాల్ అనుకొని మిస్టేక్ చేస్తారా? స్లా- మీరు ఆర్సీబీ స్లాట్ వాళ్ళంతా ఇట్లనే బాల్ ని కూడా మాట్లాడతారా? టైం చేయలేక చెప్పేసిండ్రా. స్లాట్ సరేరా. బాల్ ని కూడా మిస్టేక్ చేసి క్యాచ్ అవుట్ అయితే అప్పుడు లార్డ్ వికెట్ పడుతుంది. అర్థమైందా? అవునులే అట్లనే. సరే మరి స్లాట్ లో ఉన్న బాల్ కూడా మిస్టేక్ చేసిండంటే అన్న పేస్ ఎట్లా, స్వింగ్ ఎట్లా అడిగారు కదా ఎవడో, వికెట్ కూడా ఎట్లా స్వింగ్ చేస్తావు నువ్వు బాల్ అంటే నాకు కూడా తెలియదు అని చెప్పిండాడు. అట్లుంటది మా లార్డ్ శార్దుల్, అర్థమైందా? ప్రెసెంట్ ఫామ్ బౌలింగ్ అంటే శార్దుల్ ఠాకూర్ మీకు బౌలర్ బ్యాట్స్మెన్ ప్రెసెంట్ అంటే మాకు ఆల్రౌండర్, టీమ్ లో? ఆల్రౌండర్ లెక్కనే All-rounder తీసుకుంటాం. అంటే వాడికి ఎందుకు మేము దీపక్ చాని కూడా ఆల్రౌండర్ లెక్కనే తీసుకుంటాం. దీపక్ మాకు చహర్ బ్యాటింగ్ దీపక్ చాలా డిఫరెంట్ లే, ఓడిఐ కాదు అది, T20. ఏదైతే ఓపెనింగ్ ఆడిస్తావు. అట్లంటే ఆకాశ్ దీప్ కూడా T20 బ్యాట్స్మెన్, 6 కొడతాడు వాడు గట్టిగా. ఉమేష్ యాదవ్ టైప్ వాడు అసలు. షమి టైప్ అయితే కాకపోతే బయట లేదు లేదా ఉమేష్ యాదవ్, ఉమేష్ యాదవ్ టైప్ వాడు రియల్ గా ఆకాశ్. అరే వాడికి రంజీలో స్కోర్స్ ఉన్నాయిరా, రీసెంట్ గా హాఫ్ సెంచరీ కొట్టాడు. అరే వీడు రీసెంట్ ఎంత సెంచరీ scores కొట్టిండ్రా ఉన్నాయి. రంజీలా శార్దుల్ ఠాకూర్ గాడు. అరే నువ్వు బేసిక్ వాడికి తెలియదు కదా, వద్దురా, వాడికి- ఇవంతా కాదురా, వాడికి బేసిక్ team చూసి అంతా- చెప్పొచ్చురా. శార్దుల్ అంతా ఠాకూర్ పోవాలిరా వాడికి. నువ్వు హెడ్ లా కూడా నువ్వేంద్రా ఈ పాయింట్ల కాడ నువ్వు శార్దుల్ ఠాకూర్ చూసి తీసేసుకోవచ్చు సరే డైరెక్ట్. సరే స్ట్రైక్ సరే, రేట్ శార్దుల్ తీసుకో, ఠాకూర్ బ్యాటింగ్ చాలా ఇద్దరు ఇద్దాం బౌలింగ్ ఇంకా సేమ్ శార్దుల్ వేస్తారు ఠాకూర్. అనుకోండి, ఇద్దరు బౌలింగ్ సేమ్ వేస్తారు అనుకున్నా లేదు శార్దుల్ బౌలింగ్ బ్యాటింగ్ ఆకాశ్ చేస్తాడు. దీప్ కొంచెం బెటర్. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ బెటర్. చాలా అరే, better, మీకు ఇప్పుడు అర్థం టెస్ట్ కావట్లేదు. మ్యాచ్ చూసి Exposure టెస్ట్ మ్యాచ్ అవన్నీ- చూసి వచ్చి ఇప్పుడు ఆకాశ్ దీప్ తో పనక్కడ. టెస్ట్ మ్యాచ్ కాదురా, టెస్ట్ మ్యాచ్ కాదు, వాడు Hmm. పర్ఫామ్ చేశాడు. వాడు లెంత్ వాడు ఎంత కన్సిస్టెంట్ గా వేయగలుగుతాడు అంటే ఇట్లనే చెప్పిర్రా, వాడు ముఖేష్ శర్మ కూడా ఇట్లనే చెప్పిర్రు.
ముఖేష్ శర్మ అవును గానికి కూడా ముఖేష్ శర్మ లెంత్ శర్మ ఎవరు? కరెక్ట్ నేను అదే వేస్తాడు చెప్తా. కరెక్ట్ ముఖేష్ వేస్తాడు అని కుమారా? మొన్న ఓకే. అవును ముఖేష్ 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 కుమార్ కుమార్ అవును అవును వాడు ఏం అవును చేసిండు వాడు టెస్ట్ ఇప్పటికీ లా కరెక్ట్ ఎట్లా వేస్తాడు ఆడిండు వాడు వాడు ఢిల్లీకి నాకు బాగా వేసాడు. ఆ వాడు ఢిల్లీ ఢిల్లీకి బాగా కనెక్టెడ్ సరేరా వేసాడు. నేను ఇప్పుడు నేను కన్క్లూజన్ ఇస్తున్నా ఏంటంటే లేదు లేదు, కొంతమంది బౌలర్స్ బౌలింగ్ ఉంటారు, లో వాళ్ళు టెస్ట్ పనికి వచ్చే వాళ్ళు ఉంటారు. బౌ కొంతమంది ఇప్పుడు ఆకాశదీప్ టెస్ట్ అనుకోను ఇప్పుడు మాట్లాడే ఆర్సీబీ కదా T20 ఫార్మాట్ లో చూసుకుందాం అంతే మనం T20లో కూడా T20s లో ఆకాశదీప్ కూడా వేయగలుగుతాడు, పవర్ ప్లే లో మంచి వేసే వేయగలుగుతాడు చేస్తాడు అంతా ఆకాశదీప్ ఉంది. ఓకే కానీ నేనైతే శార్దుల్ ఠాకూర్ ఒక ఆల్రౌండర్ లాగా కూడా తీసుకోవచ్చు మనం శార్దుల్ ఠాకూర్ ని కానీ ఓకే రా ఆకాశదీప్ నేను అయితే అదే అదే ఓన్లీ అదే అంటున్నా బౌలింగ్ ఆల్రౌండర్ చేస్తాడు పరంగా బ్యాటింగ్ అయితే లో శార్దుల్ ఇంటర్నేషనల్ ఠాకూర్. ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది శార్దుల్ ఠాకూర్ కి ఇచ్చేస్తున్నాం ఓకే 5-4 కానీ ప్యూర్ బౌలింగ్ పైన అయితే నేను ఆకాశదీపే ఇస్తా. ప్యూర్ బౌలింగ్ అంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ ఓకే నేనేమంటున్నా అంటే ప్యూర్ బౌలింగ్ అనట్లేను ఇక్కడ వీడు శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కూడా ఓకే వేయగలుగుతాడు కాబట్టి వానికి ఓకే ఓకే అడ్వాంటేజ్ శార్దుల్ ఠాకూర్. నెక్స్ట్ వచ్చేసి దీపక్ చహర్ ఇంకా సరే మీ ఎస్ దయాల్ 5-4 ఇప్పుడు. మాకు 5 మీకు 4 5-4 ఓకే ఓకే. ఇది ఇంక వద్దు బ్రో ఆల్రెడీ ఇగో ఓవర్ లా 6లు కొట్టించుకోండి పాపం మళ్ళా ఇంక అవన్నీ తీస్తే యష్ బాధ దయాల్ అవుతుంది 5 సిక్స్లు లేదు లేదు, 5 ఇప్పుడు సిక్స్లు దీపక్ చహర్ మ్యాచ్ లో కరెక్ట్ ఫస్ట్ సరే ఓవర్ రా వేస్తాడు. 5 వేసి- నేను ఈ మాట కాదు ఖండిస్తున్నా బ్రో, యువర్ అన్నర్ ఇప్పుడు దీపక్ ఖండించురా చహర్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ వేస్తాడు. ఫస్ట్ ఓవర్ వేసి మధ్యలో ఇంజురీ వెళ్ళిపోయాడు అనుకో, ఆ, ఒక ప్లేయర్ మీకు వేస్ట్ అవుతాడు కదా. వాడు 2 మ్యాచ్లకు ఇంజురీ అయ్యే ప్లేయర్ వాడు దీపక్ చహర్. రెండు మాకు మ్యాచ్లకి అట్లీస్ట్ యష్ దయాల్ 4 మాకు ఓవర్స్ వేస్తాడు. పాయింట్ పట్టావు భయ్యా అవసరం లేదు మాకు 2 మ్యాచ్లు కరెక్ట్ వేసినా చాలు మా ప్లేయర్స్ కి లేదు మాకు లేదు, వాడు బొచ్చాడు ఫస్ట్ మంది మ్యాచ్ ఉన్నారు లోనే ఒక ఓవర్ వేసి వెళ్ళిపోతాడు పక్కకి. అప్పుడు మీకు టీమ్ ఆ, లో ఒక నెగిటివ్ ప్లేయర్ అన్నట్టు వాడు. జైన్ ఏమొద్దు జైన్ మాకు ఒక షాక్ ప్లేయర్ అయ్యావా ఏం షాక్ అవ్వలే నేను ఏమంటున్నా అవన్నీ స్టార్స్ పరంగా సరే బ్రో ఇద్దరు ఒకటే మ్యాచ్ ఆడి ఒకటే ఓవర్ వేసిరు అనుకుందాం అట్లా చూడు ప్లేయర్ 2 మ్యాచ్లకు వీడు పోయిందంటే వీడికి దెబ్బ తాకితే వీడు కూడా పోతాడు మరి దెబ్బ తాకితే వీడు పోకుండా లేదు లేదు, ఆడతాడు ఇప్పుడు దీపక్ చహర్ కి వీడికి దెబ్బ తాకడం తాకపోవడం చాలా ప్రాబిలిటీ చాలా తక్కువ. కానీ దీపక్ చహర్ దెబ్బ తాకపోయినా వెళ్ళిపోతాడు ఒక ఓవర్ వేసి. అట్లా ఏమి ఉండదు వాన్ ప్రాబ్లం వానుకుంటది మన ప్రాబ్లం దగ్గర పోదు మనం మన స్టాట్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం దగ్గర అంటే ఇది ఒరే రే మ్యాచ్ రే లో హెడ్ టు హెడ్ అన్నప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్ ఆ, బట్టి వాడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు కదా. మాకు మెయిన్ బౌలరే వాడు అరే రే అరే జయంత్ అరే వాడు ఫస్ట్ 2 ఓవర్లు తప్ప ఇక్కడే లేడురా ఇంకా అరే చాలరా మాకు అలాంటి మీ 2 వాడు ఓవర్లు మాకు ఇచ్చేదే బెస్ట్ బౌలర్స్ వేరే డెత్ లో కూడా ఉన్నారు సక్క అయ్యాడు కదా. ఆ, ఎవడు ఎస్దేయాలా ఇప్పుడు అరే మీ ఆ, బౌలింగ్ చూసుకోండి రా ఇప్పుడు ఎస్దేయాల్ మేము ఇది డెత్ బౌలర్ అని చెప్పలేదే అరే ఇంకెవ్వడున్నాడు రా వాడు మీకు జీటీలో మేము అయితే ఢిల్లీ డెత్తే కదా వేపిస్తాం. ఆ వేసింది. సిరాజ్ గారిని లేపు కొడతారు డెత్ లా వీడిని కొడతారు అందరిని కొడతారు రా మీ బౌలింగే లేదురా ఎవరు చక్కగా మీరు మెయిన్ ఒరే ఓడిపోయేది అంటే ఇప్పుడు చూడండి మీరు రేపు సరే ఓడిపోబోతున్నారు అప్పుడు మీరు మెయిన్ ఏదంటే సరేరా మీ బౌలింగ్ వల్లనే ఓడిపోతున్నారు మీరు ఎల్లుండి మళ్ళా మ్యాచ్ గురించి డిబేట్ పెడదాం అప్పుడు ఎల్లుండి రేపు నైటే పెడదాం ఎవడు ఓడిపోతాడు ఎవడు అడుగుతాడు రేపు ఇవ్వని నైట్ వాళ్ళు పెడదాం ఓడిపోయింది బ్యాటింగ్ వాళ్ళు ఓడిపోయిందా బౌలింగ్ వాళ్ళు ఓడిపోయిందా కూడా రేపు మాట్లాడదాం సరే పక్కా ఆర్సీబీ ఓకే ఓడిపోతుంది ఓకే, రేపు ఆర్సీబీ బౌలింగ్ వల్లనే చూద్దాం. ఓడిపోతుంది ఇప్పుడు దీనికైతే నేను దీపక్ చెప్పొద్దా చహర్ బ్యాటింగ్ వల్ల కూడా సరే బ్యాటింగ్ సరే కొంచెం సరే ఓకే బానే ఉంటదిలే కానీ బౌలింగ్ మరి ఈ బౌలింగ్ ఎట్లా అంటే బౌలింగ్ అండర్ 19 ఓకేనా వాళ్ళు ఆడతారు లేక బ్యాటింగ్ మాత్రం మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడతారు సరే సరే ఇప్పుడు ఓకేరా మీ వాడు ఓకేరా ఇంకా ఎట్లాగో వాడికి ఇంజురీలు అయ్యి ఒక 1 year లో ఎట్లా రిటైర్మెంట్ అవుతాడో ఏమవుతాడో ఇంక ఇస్తున్నాం పాయింట్ తీసుకోండి ఓకే తీసుకోండి, ఇంకా మీ దీపక్ వాడు చహర్ ఇద్దాం. మీరు 6లు ఇవ్వాల్సింది కాదు కొట్టించుకుంటాడు, అవన్నీ ఫస్ట్ మ్యాచ్ వెళ్ళిపోతాడు. అంతే 5 6లు 6లు కొట్టంగానే కూసబెడతారు ఒరే నెక్స్ట్ ఇంకొని ఒక్క తీసుకుంటారు ఓవర్ ఒక బౌలర్ ని డిఫైన్ చేయదురా అందుకే మేము ఆ వాడికి 5.4 మరి ఒక్క ఇంజురీ వాడిలో మ్యాచ్ కి మేము ఇంజురీ టాలెంట్ అయితే చూసాం. ఏందిరా ఆహా ఒక్క టాలెంట్ కాదు ఆడ ఇంజురీ తక్కువ దొరుకుతున్నాడని తీసుకొచ్చుకోరు అంతే ఒక్క నిమిషం ఆగరా ఆ ఒక్క ఇంజురీ ఒక బౌలర్ ని కూడా డిసైడ్ చేయదు కానీ మీ వాడికి ఆ, ఒక్క ఇంజురీ కాదే ఎన్నో ఇంజురీలు వాడికి ఎన్ని ఎంతో ఇంజురీలు ఇంజురీలు అయితే ఇంజురీల ఎన్ని మధ్యలో ఇంజురీలు అయితే బౌలింగ్ ఏందిరా ఇప్పుడు 9 మ్యాచ్ అరే అరే ఇక్కడ ఒక్క చూడరా వీడు నిమిషం 9 మ్యాచ్లు ఒక ఆడిండ్రా నిమిషం వీడు 10 ఆగండిరా మ్యాచ్లు ఆడిండు తేడా ఏముందిరా ఇప్పుడు ఒక నిమిషం ఆగరా ఉమ్, బౌలర్ ఇంజురీస్ మధ్యలో ఆడకూడదు ఉమ్. బౌలర్ ఆడుతూ ఆడుతుంటే ఉండాలి ఇంజురీ మధ్యలో అవ్వాలి ఎప్పుడన్నా ఇంజురీస్ ఎప్పుడో ఒక్కసారి అవ్వాలి మీరు నువ్వు డైలాగ్ కొట్టరా నువ్వు వీడేదో డైలాగ్లకే ఇంజురీ పనికొస్తారు మీరు వాన్ బాల్ ఇన్ స్వింగ్ మీ అయితే పట్ట లేచిపోతాయి మీ వికెట్లు ఆగా మీరు ఎందుకు జయంత్, మీరు ఇంజురీస్ పక్కకు పెట్టండి. వాడు వేసే 6 బాల్లలో మంచి రన్స్ ఇస్తాడు, ఓకే. మీ వాడు అట్లా కాదు, 6 బాల్లలో 6 6లు కొట్టించుకుంటాడు. అదే కదా బాల్ చూడండి లేదు ఫస్ట్, ఇప్పుడు వీడు ఒక ఓవర్ వేసి ఇంజురీస్ వెళ్ళిపోతాడు తర్వాత. అనుకో, బ్రో వీడు ఒక ఓవర్ వేసి వెళ్ళిపోతాడు, వీడిని కవర్ చేయడానికి బ్రో ఇంకో డబ్బా బౌలర్ వస్తాడు. మీ వాడు అవసరమే లేదు మీ వాడే కవర్ చేసిపోతాడు మొత్తం 6 బాల్ వేసి ఇంకో ఇద్దరు వాడు ముగ్గురు 4 కూడా ఓవర్స్ వీడే వేస్తాడు కదా ఇచ్చిపోతాడు అట్లీస్ట్. అదే ఇద్దరు ముగ్గురు కూడా వీడే ఇచ్చేసి వెళ్ళిపోతాడు అయిపోతుంది ఇంకోటి వేసే బాధ్యత సరే తప్పుతుంది సరే మొత్తం ఇక సర్లే, ఇంకా ఎక్స్పీరియన్స్ దీపక్ చహర్ ఆల్ ఇచ్చేస్తున్నాం, కన్సిడర్ తీసేసుకోండి. ఇచ్చేది కాదు అది దీపక్ ఇంకా సార్ చూస్తే తీసేసుకోవచ్చు డైరెక్ట్ అరే ఎన్నిరా పాయింట్స్ కేఎస్కి 6. 6-4 మీకు 6-4 4 యా
అబ్బా! ఈ స్పిన్నర్ తోటి వస్తే మీకు అది స్పిన్నర్స్ ఉన్నారా అసలు తీక్షణ ఇంకా మాకు టాప్ ఇంపాక్ట్ లో వస్తాడు స్పిన్నర్. అసలు స్పిన్నర్ ఇంపాక్ట్ మాకు ఎందుకయ్యా? అవసరం ఫస్ట్ లేదురా ప్లేయింగ్ స్పిన్నర్. లెవెల్ లో పెట్టండి, తర్వాత ఎవడు అసలు మాకు ఇంపాక్ట్ లో స్పిన్నర్ అవసరం పెట్టుకోవచ్చు. లేదు, మాకు మ్యాక్స్వెల్ వచ్చి స్పిన్ వేస్తాడు చాలు ఎవడిప్పుడు మాకు. అవసరం? అరే అసలు మనం ఉమ్. ఆడేది స్పిన్ పిచ్ లో రేపు, అర్థమవుతుందా? ఒరే అట్లాంటప్పుడు మా స్పిన్నర్ మ్యాక్స్వెల్ లేకపోతే చాలరా ఎట్లరా? బాబు. అరే మ్యాక్స్వెల్ మీరు చాలు ఇదేరా, మాకు. మ్యాక్స్వెల్ తో రేపు ఆడతాడు. మీతోటి ఒక ప్రాపర్ విల్ బ్యాట్స్మెన్ జాక్స్ ఉండడు, కూడా. ఒక ప్రాపర్ స్పిన్నర్ ఉండడు. ఏందంటే బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు అంటారు, అరే బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ అరే చేస్తాడు అంటారు. ఇదేరా విల్ మీతోటి. జాక్స్ మ్యాక్స్వెల్ చాలరా బాబు మీకు. విల్ ఆ, విల్ జాక్స్ జాక్స్ మ్యాక్స్వెల్ వస్తారు, మ్యాక్స్వెల్ ఇద్దరు 4 చాలరా. 4 ఓవర్స్ వేస్తారు చూడు నువ్వు రేపు మ్యాచ్ లో. ఫోర్ ఇద్దరు ఫోర్ పవర్ నేను ప్లే బౌలర్లే. నేను ఇగో ఇద్దరు పవర్ మ్యాక్స్వెల్ ప్లే గాడు చేయొచ్చు. అదేరా, ఒక థర్డ్ డౌన్ వచ్చేటోడు కూడా 4 ఓవర్స్ వేస్తున్నాడు అంటే మీ స్పిన్ ఎంత బాగుందో అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? మా అవునరా, ప్లేయర్స్ అంత మాకు స్ట్రాంగ్ అవసరం ఉన్నారు, లేదు టాప్ స్పిన్నర్లు. ఆర్డర్ ప్లేయర్స్ అంత స్ట్రాంగ్ నువ్వే ఉన్నారు అన్నావు మాకు. కదా, మీకు అసలు ప్రాపర్ పిచ్ చూసి స్పిన్నరే తీసుకోమని లేడు. నువ్వే చెప్పావు కదరా. లేదు అవును. మాకు స్పిన్నర్ అసలు బ్యాట్స్మెన్ చిన్న స్పిన్ మీద వేసేస్తారు. పనికిరాడు రా. ఆ, ఆ, మా ఆహా, అసలు లాజిక్ ఏం అరే తెలుసా, ఇప్పుడు అందుకే స్పిన్నర్ కదా. తీసుకోలే. లాస్ట్ సీజన్ హసరంగా గడేస్తేనే లేపి లేపి కొట్టారు అన్ని. సో ఇప్పుడు ఎవరిని ఉమ్. తీసుకున్నా అక్కడ కొట్టడం పక్క కామన్. ఇంకెప్పుడేసినా కొడతారు. అదేదో మేము ఎందుకు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తో వెళ్తే ఆడు ఏదో వేసి 2 ఓవర్లు వేస్తాడు నార్మల్ గానే. మరి మేము స్పిన్నర్ తో వచ్చి కూడా ఆడుతున్నాం అంటే మేము ఆబ్వియస్ గా తోపే కదా. మరి ఇప్పుడు మేము స్పిన్నర్ తో వచ్చి ఆడుతున్నాం, మీ స్పిన్నర్ లో కొడతారని తెచ్చి స్పిన్నర్ ని తీసేసారు. మేము అట్లా కాదు, లేదు స్పిన్నర్ ని పిచ్ పెట్టుకొని డిఫరెంట్ కూడా కదా. ఇప్పుడు సిఎస్కి తీక్షణ కూడా కొట్టారు లాస్ట్ సీజన్ మా బెంగళూరు మ్యాచ్ లో. అది కాదు పాయింట్, ఇక్కడ చెన్నై మ్యాచ్ లో స్పిన్నర్ ని కొట్టడం కష్టం. సో మ్యాక్స్వెల్ గడేసినా కొట్టడం కష్టమే చెన్నై మ్యాచ్ లో. అవును, అట్లాంటి మ్యాచ్ లో ఒక ప్రాపర్ స్పిన్నర్ ఉండాలి కదా. ఇప్పుడు మాకు చూడు తీక్షణ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, లేదు లేదు, కావాలంటే ప్రాపర్ మేము స్పిన్నర్ వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ లో రచిన్ ప్రాపర్ రవీంద్ర స్పిన్నర్ వస్తాడు. వస్తున్నాడు. ఎవరు ప్రాపర్ వస్తున్నాడు? స్పిన్నర్ ఎవరు తెలుసా మా టీమ్ లో? ఆ, హిమాంశు శర్మ అని ఒకడు మయాంక్ ఉన్నాడు, ఠాకూర్ వాడిని ఉన్నాడురా. రేపు దింపుతున్నాం. మయాంక్ హిమాంశు దగ్గర ఒకడు శర్మ ఉంటాడు, వాడిని కూడా ఓహో, దింపుతాం రేపు. దాచి పెట్టిర్రు అయితే డైరెక్ట్ కరణ్ మ్యాచ్ శర్మ. రోజే. అందరి మ్యాచ్ కరణ్ లో శర్మ చూపిస్తాం మేము డైరెక్ట్ ఇలా అరే అబ్బాయి. అరే అరే రవి అరే వాడు పగతో కౌశిక్, ఉన్నాడు రే. నేను ప్లేయింగ్ లెవెన్ అడిగితే కూడా ఆ, వాళ్ళు దాచిపెట్టినవారా అందులో చెప్పకుండా? కష్టమే రా, అవునురా. మీరు ఇట్లా దాచి పెడతారు లాస్ట్ కి వాడు కొట్టలేదు వికెట్లు తీయలేదంటే మాకు తెలియదు మేము వాడు అంటారు. మేము వదిలే బాణాలు మీరు మీరు బాణాలు వదులుతున్నారు మీరు అనుకుంటారు ఫ్యాన్స్ కానీ రేపు అవి షాక్ అవుతారు, ఎవర్రా వీళ్ళంతా అనుకుంటారు మీరు రేపు మ్యాచ్ చూసేప్పుడు. కరెక్టే కరెక్టే. ఈ టాప్ లైన్ అయితే ఆడిపియారు కదా, సరేరా. ఇప్పుడు ఎందుకంటే ఆడ బాల్ ఎగరదు, ఇంగ్లాండ్ వీడు ఎంత గుద్దినా అది ఇంగ్లాండ్ లేవదు టీమ్ బాల్. లో వన్ ఆఫ్ ద మెయిన్ డెత్ బౌలర్ రా. ఇంకా లేదు మీరు మాకు వాడిని వచ్చాడయ్యా. కంపేర్ మేము చేస్తున్నారంటే చెప్తా. ఆ 2 ఆప్షన్స్ ఏం ఉన్నాయి చెప్తావు. మాకు. వాడు వచ్చిందే మొన్న వాడు అరే చూసాడు. వాడు శ్రీలంక మెయిన్ స్పిన్నర్ రా తీక్షణ, అట్లాంటి ఒక కంట్రీకి మెయిన్ స్పిన్నర్ మాకు ఆడుతున్నాడు ఒకప్పుడు రా. ఒక అది ఒక 1 year బ్యాక్. ఇప్పుడు వాడు మెయిన్ అబ్బా, స్పిన్నర్ ఏం కాదు. మీరు 17 ఏళ్ళ నుంచి పీకింది ఏం లేదు కానీ మా వాడు 1 year వచ్చి ఏం చేయకుంటే ఇక మీరు పెద్ద ఇక ఎప్పటి నుంచో అన్నట్టు చెప్తున్నాడు. 1 year నుంచి, 1 year ఆడబట్టి. అరే సింపుల్ యాక్చువల్లీ రా. రేపు మ్యాక్స్వెల్ 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తారు. నెక్స్ట్ మయాంక్ డాగర్ ఓకే స్పిన్ ఓకే చేస్తాడు. తొందర. మొత్తం 3 స్పిన్నర్ అయ్యారు ఇక్కడ. ఓకే ఓకే. ఓకే, ఇది అయితే బేసిక్ గా సింపుల్ తీక్షణ హలో. పాయింట్ అంతే. ఓకే. ఎందుకని ఓకేరా. డిస్కస్ చేసి ఎట్లా అంటే మెయిన్ స్పిన్నర్ కాబట్టి ఆబ్వియస్ గా వాడికి ఇస్తారు. వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ, ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. ఎన్ని పాయింట్స్ రా మన సిఎస్కేకి? 7-4. 7-4. నెక్స్ట్ ముఖేష్ చౌదరి, సిరాజ్. ఇక్కడ సిరాజే ఇక్కడైతే పక్క. ఓకే, నేను ఒప్పుకుంటా సిరాజ్, కానీ మీరు డెత్ ఓవర్స్ లో కంపేర్ చేస్తే మాత్రం ముఖేష్ చౌదరి బెస్ట్ అనిపిస్తుంది నాకు సిరాజ్ కంటే. సిరాజ్ న్యూ యాక్చువల్లీ బాల్ తో లాస్ట్ మంచిగా సీజన్ వేస్తాడు. మీరు సిరాజ్ చూస్తే, లేదు లేదు, సిరాజ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ డెత్ తో కూడా మాకు చాలా బాగా వేసాడు. ఓకే మంచిగా వేసిండు కానీ డెత్ మరీ ఓవర్ తోపేం కూడా కాదు. బాగానే ఒకవేళ వేస్తున్నాడు మీరు వాడు. ఒకవేళ చూసుకురు అంటే సిరాజ్ ఒకవేళ 2021 2022 లో మీరు డెత్ ఓవర్స్ లో వాడిని ఎట్లా కొడుతున్నాయి అంటే మీరు ఈజీగా 15-20 రన్స్ ఇచ్చేటోడు వాడు డెత్ ఓవర్స్ లో. మామూలు ముఖేష్ చౌదరి అప్పుడు ఆడింది ఇప్పుడు ఒక ఎందుకు సీజన్, కంపేర్ చేస్తున్నావు? అదే వాడు. మరి ఆ ఒక్క సీజన్ ఇప్పుడు వాడు 2022 లో ఆడిండు. సో వీడు ఫస్ట్ సీజన్ 2022 ఏదో వాడు పర్ఫార్మెన్స్ బౌలింగ్ చూడు అర్థం మరి. కాక ఇప్పుడు ఆడలేదు. ఇప్పుడు పిచ్చి కొట్టుడు కొడతారు అని. అట్లా సిరాజ్ అంటే సిరాజ్ ఫస్ట్ 2021 లో వచ్చినప్పటి కూడా నుంచి బాగానే కొట్టిరు వేసాడు, మరి. 2023 లో బాగా వేసాడు. కాదురా, ఆ, ఇప్పుడు ఏందిరా కంపేర్ చేస్తున్నావా ఏంటి అసలు? ఆ పాయింట్ పాయింట్ ఉందిరా. ఇంటర్నేషనల్ సిరాజ్ బౌలర్ బెస్టే. ముఖేష్ చౌదరి ఇప్పుడే వస్తుండు. ఇప్పుడిప్పుడే వస్తున్నాను, అది ఓకే. సిరాజే బెస్ట్ ఇద్దరిలో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ చూడు నేనేమంటున్నా, మాకు ముఖేష్ చౌదరి డెత్ బౌలర్, డెత్ ఓవర్స్ వేసే బౌలర్ మాకు. మీరు అన్నారు కదా డెత్ సిరాజ్ ఓవర్స్ లో డెత్ ఎవరు బౌలరే. వేస్తారు అని, అదే అంటున్నా. కానీ ఇద్దరు ఒకవేళ డెత్ ఓవర్స్ లో కంపేర్ చేస్తే నాకు ముఖేష్ చౌదరి బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఓపెనింగ్ లేదు లేదు, స్పెల్ వేయాలి సిరాజే చాలా అనిపిస్తే నాకు బెటర్. సిరాజ్ ఓకే. కానీ ముఖేష్ చౌదరి డెత్ ఓవర్స్ లో బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వాడు లేదు నాకు లేదు, నేను ముఖేష్ బెస్ట్. చౌదరిని కొట్టొచ్చు డెత్ లో. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను యువర్ తీవ్రంగా ఏ ఆనర్. పాయింట్ లో ఖండిస్తున్నాను నేను కూడా ఇక్కడ. ఖండిస్తున్నావు? నేను అదే అంటున్నా. డ్యూలో ఎందుకంటే వేయలేడు అనే పాయింట్ లో. ఎందుకంటే
ఓపెనింగ్ స్పెల్ లో అయినా సిరాజే బెటర్, డెత్ స్పెల్ లో అయినా సిరాజే సిరాజ్ బెటర్. మిడిల్ లో అయినా సిరాజే బెస్ట్, డెత్ లో వేసినా సిరాజే బెస్ట్. సిరాజే బెస్ట్. నువ్వు అదే ఏ సరే ఓవర్ తీసుకున్నా సిరాజే బెస్ట్. ఏ ఓవర్ ముఖేష్ చౌదరి అంటే కౌంటర్ మొత్తానికి రాడు. సిరాజే బెస్ట్, మీరు అదే అనండి. మీకున్న మీకున్న ఏకైక బౌలర్ సిరాజ్ మీకున్న కాబట్టి ఏకైక తప్పదు ఇచ్చేస్తున్నావు. చెప్పుకోగలిగే బౌలర్ ఉన్నది సిరాజే, సరే అంతే. సరే 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 చూద్దాం రేపు రేపు మ్యాచ్ మ్యాచ్ అయినాక. దింపుతారు మా బౌలర్స్. సరే సరే ఎందుకు పాయింట్స్ ఎంత పాయింట్స్ ఎంత bowlers పాయింట్స్ ఎంత? అందరినీ దాచి 7-5 పెట్టండి. 7-5. 7-5. ఓకే, నెక్స్ట్. ఇంపాక్ట్ ప్లేయర్ మాకు ఇంపాక్ట్ వచ్చేసి ప్లేయర్ సమీర్ రిజ్వి. మీరెవరు అనుకుంటున్నారు చెప్పండి. అనుజ్ రవాత మీ ఇంపాక్ట్ ప్లేయర్స్. లేదు అప్పుడే మొండింది అన్నారంట. ఇంకా లేదు లేదు, అవసరం మాకు అనుజ్ ఇంపాక్ట్ రావుత్ ప్లేయర్ ఇంకా అరే బౌలర్ వస్తాడు నేను అనుకుంటా. అదే ఇంపాక్ట్ ప్లేయర్ దీంట్లో ఇప్పుడు మీరు స్పిన్నర్ మీ రావాలి అనుజ్ కదా. రావుత్ కూడా లాస్ట్ సీజన్ లో చేసింది ఏం లేదు. ఏం లేదు. ఇంపాక్ట్ వచ్చిండు అవుట్ లేదు. అయ్యిండు, ఇంపాక్ట్ వచ్చిండు అవుట్ అయ్యిండు, ఏం లేదు వాడిది. లాస్ట్ 2-3 బాల్స్ లో వచ్చినప్పుడు అరే అవునరా, మేము ఒక కొత్త ప్లేయర్ ని మేము ఇంపాక్ట్ ప్లేయర్ లో పెడుతున్నాం అంటే మా ప్లేయింగ్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమవుతుందా? మాకు అసలు ఎవరు లేరు ఇప్పుడు. ఓపెనర్స్ కరువు ఉన్నారా? వాడు మిడిల్ డొమెస్టిక్ ఆర్డర్ కెరీర్ లేదా? ని బట్టి అరే స్పిన్నర్స్ లేరా? వాడు డొమెస్టిక్ కెరీర్ ని బట్టి చెప్పడం కాదురా. వాడు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ ఆడితే అప్పుడు అరే వీడికి ఇంత ఆ. కెపాసిటీ ఉన్నా కూడా అది బెంచ్ లో పెడుతున్నాం రా అని అప్పుడు చెప్పండి. అర్థమైందా? అట్లంటే మరి మీరు అనుజ్ రావత్ అట్లంటే బెంచే డొమెస్టిక్ పెట్టాలి. ప్లేయర్ లో 10 మ్యాచ్లు ఆడినా కూడా వాడు ఏం కొట్టింది లేదు లాస్ట్ సీజన్. ఎందుకు అనుజ్ వచ్చిందిరా? రావత్ ముంబై మీద ఒక మ్యాచ్ అసలు గెలిపించాడు వాడు మాకు. అది కూడా చూసిన, ఏదో అదేం కొన్ని పెద్ద మ్యాచ్ లో కష్టమైన వచ్చాడు మ్యాచ్ ఏం బ్యాటింగ్ కి కాదు. వాడు. నార్మల్ వాడు కాకుండా ఏదైతే ఎవడన్నా గెలిపించాడు గెలిపిస్తాం. కదా వాడు మాకు. మీకు అది కూడా ఓకే లేదు కదరా. ఓకే సమీర్ రిజ్వి ఇంకా వాడు రాలే, ఎంటర్ ఇప్పుడే కూడా కాలే డెబ్యూ సీజన్ లోకి. అవుతున్నాడు. డెబ్యూ అయ్యిండు. ఓకే వీడు ఇంకా మాకు కీపింగ్ చేస్తాడు. మాకు అవసరం లే. ఏ- మాకు కీపింగ్ ఉన్నారు. ఏందంటే ఇప్పుడు బెలూన్ ఉబ్బిందిరా బాగా. అది పగులుతుందో లేకపోతే మీదకి వెళ్తుందో మీరే చూసుకోవాలి. చూస్తాం. మీరు చూడండి ఫస్ట్ ఆ కప్పు గురించి కొంచెం ఆలోచించండి. అది రాక మా చాలా దగ్గర సీజన్ ఉంది. కప్పు కొట్టేస్తున్నాం. ఉంది ఆల్రెడీ. ఇంకా పాయింట్స్ లెక్క పెట్టండి. లాస్ట్ అది విన్నర్ డిస్కస్ ఓకేలే, చేద్దాం. మాకుంటేలే కానీ. మీది ఉంటుంది. 7-5 రా. 7-6 సారీ. 7-6. ఓకే ఇంపాక్ట్ ప్లేయర్ ఇప్పుడు మేము కౌంట్ చేసుకుంటే 7-6. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది, సిఎస్కి కొంచెం ఒక పాయింట్ తోటి సిఎస్కే రేపు గెలిచే ఛాన్స్ ఉంది. బట్ ఒక్క పాయింట్ తో మనం ఏం డిసైడ్ చేయలేం. మినిమం ఒక 3 పాయింట్స్ తో చెప్పలేం. ఉంటే గానీ చెప్పలేం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ బ్యాట్స్మెన్. మీ రేపు అయ్యే మ్యాచ్ లో మీరు బెస్ట్ బ్యాట్స్మెన్ మీ టీం నుంచి ఎవరు అనుకుంటున్నారు? నేను మ్యాక్స్వెల్ అనుకుంటున్నా రేపు మ్యాచ్ లో. నువ్వురా? నేను పట్టిదార్ అనుకుంటున్నాను. పట్టిదార్. నువ్వురా దుర్గా? నేను రుతురాజ్ అనుకుంటున్నా. నేను శివం డూబే అనుకుంటున్నా. నెక్స్ట్ ఓకే. బెస్ట్ బౌలర్. సిరాజ్. చెప్పండి, ఇంకా మీకేం పెద్ద లేరు, ఎవరు బౌలర్స్ ఉన్నారే 2-3 సెలెక్ట్ చేయండి జల్దీ. సిరాజ్ అంటే సిరాజే వాడే. ఉన్నది ఒక్కడే మాకు బౌలర్, వాడే అందుకే వేస్తాడు రేపు. వాడు అదే చెప్పరా కౌశిక్, నువ్వు కూడా వాడి పేరు చెప్తుంది. నేను మ్యాక్స్వెల్ రా. సరే మ్యాక్స్వెల్. వేరే. నేను జడేజా. నువ్వురా? నేను కూడా జడేజా. ఓకే, బెస్ట్ ఆల్రౌండర్ ఇక డిస్కస్ చేద్దామా? వద్దులే, జడేజాకి ఇచ్చేస్తే ఓకే. అయిపోలే. ఒక నేను మీ టీం మ్యాక్స్వెల్. నుంచి జడేజానా? మా టీం నుంచి జడేజానే. మా టీం నుంచి మ్యాక్స్వెల్. మా టీం నుంచి అంతేలే మా టీం బెస్ట్. నుంచి నేను గ్రీన్ రా. క్రిస్ గ్రీన్. ఓకే. ఓకే, రేపు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? విన్నర్ టీం రేపు ఆర్సీబీ విన్ అవుతుంది. అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్ గా అది కూడా మళ్ళీ నార్మల్ విన్ కాదు. చెన్నైలో మ్యాచ్ ఆబ్వియస్ ఇదో- గా చెన్నై. ఆహా, రే. నువ్వు ప్రీవియస్ స్టాట్ చూసుకున్నా కూడా చెన్నై ఆబ్వియస్ 5 times గెలిచింది, 6 times ఆడితే. మళ్ళా అది దానికి మళ్ళీ ఇంకా నార్మల్ విన్ కాదురా. ఏం వినరా? పంపింగ్ విన్ అది. అదేలే, ఫస్ట్ Pumping. ఊపుతుంటారు. 100 for 0 ఉంటది, 130 for 5 ఉంటది, 150 for 9 wickets అయిపోయి మ్యాచ్. ఇదన్నీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తాను. మీరు ఈ RCB 100 for కథలన్నీ. 10 100 for 10 అయినా మేము డిఫెండ్ చేసుకుంటాం దాన్ని. మీలాగా 40 అవుట్ చేజింగ్ లో అంటున్నా నేను. మేము 40 అవుట్ కాం కదా. లేదు, రేపు టాస్ సరే, మీద చాలా చూద్దాం. డిపెండ్ అవుతుంది. ఓకే, టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళే మ్యాక్స్. మీరు ఏమనుకుంటారు? టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారు? ఏం తీసుకోవచ్చు? నేను టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. మేము బౌలింగ్ తీసుకుందాం నేను అనుకుంటున్నాం. బౌలింగ్. నేను బౌలింగ్ అనుకుంటున్నాను.
సరే మరి ఇంతటితో ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఒక ఇంతటితో మన డిస్కషన్ ఎండ్ చేద్దాం. రేపు ఎంత కరెక్ట్ ప్రిడిక్షన్‌తో మనం కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేసామనేది రేపు చూద్దాం మళ్ళీ. ఓకే. ప్రెడిక్షన్ ఏం లేదు, ఆబ్వియస్ గా ఆర్సీబీ విన్ అవుతుంది. ఓకే. అది కూడా చూద్దాం. సైనింగ్ ఆఫ్ తెలిసిపోదా రేపు ఈ టైంకి కౌశిక్. తెలిసిపోద్ది కదా. ఆర్సీబీ. ఓకే. ఓకే. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. Thank ఇంకా you, కళ్ళలో thank you, నుంచి thank you. బయటికి Bye, రండి, bye. మేల్కోండి. మేల్కోండి. మేల్కోండి సోదరా. మేల్కోండి. రేపు మీరు పడుకుంటారు అందరూ. గ్యాప్ లో అదే డిస్కస్ చేసినట్టు డైలాగ్ గుర్తు సరే సరే. హాయ్ లే లే లేదు అస్సలు లేదు లేదు. కౌశిక్, వాడు రేపు మనం spontaneous. మేలుకుంటాం, వాళ్ళు పడుకుంటారు కౌశిక్ రేపు. రేపు నైట్ రేపు ఇదే టైంకి కలుద్దాం. రేపు చూద్దాం. రేపు నైట్ మేము ప్రశాంతంగా పడుకుంటాం. మీరు మీరు ఆల్రెడీ సరే, ప్రశాంతంగా సరే. పడుకొని చాలా రోజులు అవుతుంది లేరా. సరే సరే. పడుకున్నందుకే Bye. కప్పులు వస్తలేవు. లేవనరా, లేచి ఆడితే వస్తాయి కప్పులు. సరే సరే ఇక సరే పోతుంది, ఓకే. ఇట్లే పోతుంది డిస్కషన్. బాయ్ బాయ్ అందరికి. Bye, bye. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.